హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి ఎన్నో పథకాలను అమలు చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక 2 పథకాలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి తెలంగాణ రైతుల కోసం. ఇందులో ఈరోజు మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి. ఇది 100% ప్రూఫ్ ఉంది. మీరు కావాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలు అనేది చెక్ చేసుకోండి. ఈ రైతులకు మాత్రమేనండి. ఈ రైతులకు మాత్రమే. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఈ రైతులకు మాత్రమే ఎకరానికి 10,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఏ రైతులకు పడుతున్నాయి, ఈ లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది, ఒకవేళ మీకు లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా 1 by 1 అయితే మీకు అందరికీ కూడా వివరంగా తెలియజేస్తాను. దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా చివరి వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంచెం చూసి అర్థం చేసుకోవద్దు. ఏది కూడా మీకు అర్థం కాదు, ఎందుకంటే కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన, నేను చూపిస్తున్నా కదా ఇక్కడ చేతి గుర్తుతో. మీరు ఇక్కడ ఈ లైక్ బటన్ పైన కిందనే ఉంటుంది, వీడియో కింద లైక్ చేసేయండి. లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉండి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్న, దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఎందుకు అంటే మాలాంటి వికలాంగులు ఒకరి మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి అయితే ఉంది మనకు. కాబట్టి మాలాంటి వికలాంగులకు ఏదైనా మీరు తోచినంత, మీకు తోచినంత అన్నా ఎక్కువ పెద్ద సహాయం మీరు చేయాల్సిన పని లేదు. మీరు కూడా మాలాంటి భేదవాళ్ళే ఉంటారు. కాబట్టి ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక 10, 20 సహాయం చేయడంలో తప్పులేదు. ఎందుకంటే మనం ఎన్నో చోట్లకు వెళ్తూ ఉంటాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము, మనం ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అలాగే దారిపైన ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు. అందులో నేను ఒకరిని అనుకొని నాలాంటి వికలాంగులు, ఇలాంటి కాళ్ళు చేతులు లేని వారైతే ఎటువంటి పని చేయలేరన్నా, అది మీకు అందరికీ కూడా తెలిసిందే. మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడికి హెల్ప్ చేసినట్లే, భగవంతుడికి ఇది చేసినట్లే. కాబట్టి మీరు తప్పకుండా మాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా హెల్ప్ చేయండి. నేను ప్రతి వీడియోలోనూ కూడా QR కోడ్ పెడుతున్నాను. మన పాత వీడియోలో కూడా ఉంటుంది QR కోడ్ స్క్రీన్ పైన. ఆ QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంతే ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా, మన ఛానల్లో 1,00,000 మంది ఉన్నారన్న సబ్స్క్రైబర్స్, 1,00,000కు పైగా ఉన్నారు. తలా ₹1 సహాయం చేసినా కూడా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరూ కూడా ₹1 సహాయం చేసినా కూడా ₹1,00,000 అవుతుంది. ఒక జీవితాన్ని మీరు, కుటుంబాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. QR కోడ్ స్కాన్ చేసి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు చాలామంది రైతులైతే అల్లాడిపోయారు. వారు చేతికి వచ్చిన పంట నోటికి అందకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితి అనమాట. ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా, ఇప్పుడు కూడా మన తెలంగాణలో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఇక రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే చెబుతూ ఉందన్నమాట. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలో ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా పూర్తిగా దెబ్బతినేది మన రైతన్న మాత్రమే. మనకు అన్నం పెట్టేటువంటి రైతన్నకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన సమయం ఇది. ఆదుకోవాలని ప్రభుత్వం కూడా ముందడుగు వేసి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతన్నులందరికీ కూడా మనకు తప్పకుండా ఎకరానికి 10,000 రూపాయలు వేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఏంటంటే దాదాపు 15,246 ఎకరాల్లో పంటలు నష్టపోయారని, దాదాపు 15 లక్షల మంది రైతులు అయితే నిరాశ్రయులైపోయారు. వారు పంటనైతే కోల్పోవడం జరిగింది. చేతికొచ్చిన పంట నోటికాడికి రాకుండా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రైతులందరికీ కూడా సహాయం చేయాలని నిర్ణయించి వారి యొక్క జాబితా అనేది తయారు చేయడం జరిగింది వ్యవసాయ అధికారులు. ఆ జాబితా అనేది తయారు చేసి మనకు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక ఈ జాబితాలో ఏ రైతు పేరైతే ఉందో వారు ఏ రైతు, ఏ జిల్లా, ఏ గ్రామము, ఎన్ని ఎకరాలు నష్టపోయారు అనే వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎంత డబ్బులు వస్తుందని కూడా వివరాలు ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా వివరాలు ఇచ్చిన రైతులలో లిస్టులో ఉన్న వారందరికీ కూడా మనకు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఈ రైతు పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి 10,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. కావాలంటే మీరు కనుక పంట నష్టపోయి ఉంటే, మీరు కనుక నమోదు చేయించుకుని ఉంటే వ్యవసాయ అధికారుల ద్వారా ప్రభుత్వానికి కనుక నమోదు చేయించుకుని ఉంటే తప్పకుండా మీకు ఎకరానికి 10,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి. మీకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి.
ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలు. ఒకవేళ కనుక మీరు నిజంగా పంట నష్టపోయి మీకు కనుక లిస్టులో పేరు రాకుండా మీకు కనుక డబ్బులు పడకపోతే మీ వ్యవసాయ అధికారులను కలవండి. ఒకసారి మీ యొక్క ఏఈఓ కార్యాలయాల దగ్గర మీరు వ్యవసాయ అధికారులను కనుక కలిసినట్లయితే వారు వివరాలు చెప్పి ఒకవేళ మీకు నిజంగా పంట నష్టపోయి ఉంటే మీకు డబ్బులు వారు కూడా మరొకసారి ప్రభుత్వానికి నివేదిక పంపించి మీకు కూడా డబ్బులు వచ్చే విధంగా చేస్తారు. ఇక దీని పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు, మీరు కనుక పంట నష్టపోతే ఏ సమయంలో అయినా కూడా మీరు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీకు డబ్బులు అయితే పడతాయండి. ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతా అనేది చెక్ చేసుకోండి. మీకు అమౌంట్ అయితే వేస్తూ ఉన్నారు. ఎకరానికి 10,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. అలాగే నేను మార్నింగ్ పొద్దున ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియోలో రైతు బంధు సాయాన్ని కూడా అందించడం జరిగిందండి. ఈరోజు ఎవరైతే గతంలో బ్యాంకు ఖాతాలు తప్పుగా ఉండి అలాగే బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకు, ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింకు, అలాగే ఈకేవైసీ చేసుకున్న రైతులకు ఏంటంటే ప్రభుత్వం ఈ రైతు బంధు సాయాన్ని అందించింది 5 ఎకరాలకండి. ఈ 5 ఎకరాల లోపు వారికి కూడా డబ్బులు చాలామందికి జమ కాలేదు. ఎందుకు జమ కాలేదని చూస్తే చాలామంది ఏంటంటే బ్యాంకు ఖాతాలు తప్పుగా ఇవ్వడం వల్ల, లేకపోతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల, ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా ఉండడం వల్ల, అలాగే కొన్ని బ్యాంకులు మారిపోవడం జరిగింది, మెర్జ్ అయిపోవడం జరిగింది, కలిసిపోవడం జరిగింది. అటువంటి వారందరికీ కూడా ఏంటంటే మనకు డబ్బులు అయితే పర్లేదు, నేరుగా మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి, ప్రభుత్వ ఖాతాకు జమ అయిపోయాయి. అటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు సాయాన్ని కూడా అందించడం జరిగింది. ఈరోజు డబ్బులు అయితే పడుతున్నాయి. మీరు కనుక పంట నష్టపరిహారం సంభవించింటే పంట నష్టపరిహారం 10,000 రూపాయలు. ఇక రైతు బంధు కింద మీకు ఏదైనా 5 ఎకరాల లోపు భూములు ఉన్న వారికి డబ్బులు పడకుండా ఉంటే మీకు 5 ఎకరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఎకరానికి 5,000 రూపాయలు, అంటే 5,000 రూపాయల చొప్పున అయితే ఎకరానికి డబ్బులు అయితే వేస్తున్నారు రైతు బంధు సాయాన్ని కూడా. ఈ 2 సాయాలు మీకు అందుతాయండి. ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకొని చూడండి. మీరు కనుక నిజంగా అర్హులు ఉంటే తప్పకుండా మీకు రైతు బంధు సాయం అందుతుంది. అలాగే పంట నష్టపరిహారం కింద 10,000 రూపాయలు కూడా అందుతుంది. ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని 10,000 రూపాయలు మీకు ఇస్తుంది. ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా అందరూ రైతులు ఎదురు చూస్తున్నది కిస్తీలు కట్టలేక, అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రైతులు ఎంతోమంది ఉన్నారు. గతంలో ఎంతోమంది ఈ అప్పులు తెచ్చి పంటలు పండించి పంటలో చేతికాడికి వచ్చేసరికి నోటికాడికి రాకుండా పోవడము, లేకపోతే గిట్టుబాటు ధర లేకపోవడం, ఇలా అనేక రకాల కారణాలు చేతుంటే వారు చనిపోవడం జరిగింది చాలామంది రైతన్నులు. అటువంటి రైతన్నుల బాధను అర్థం చేసుకుని మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని అయితే ప్రకటించారు. ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ కోసం కూడా రైతన్నులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. మీరు 3 నెలల డబ్బులు కట్టకపోయినా కూడా పర్లేదు, ప్రభుత్వమే భరించి కడుతుంది వడ్డీతో సహా. ఆగస్టు 15వ తారీఖు లోపు, 15వ తారీఖు లోపు, 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా మీకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చేశారు. ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు మీకు ఈ రైతు రుణమాఫీ కింద మనకు 2 లక్షల రూపాయలను ఒకేసారి వేస్తారు. అది కూడా ఒకేసారి మీకు ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.